ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు ప్రతి దినం వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించే కృపను దేవుడు మీకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని మరొకసారి ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరచబోతున్నారు, మనతో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. మార్కు సువార్త 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 41వ వచనమును నేను చదువుతున్నానండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చిన ఆ దినములలో ప్రియదేవుని బిడ్డలారా, ఆయన శిష్యులతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్న మాటగా, వాగ్దానముగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అదే దోణిలో ఏమండి దోణి అమరమున తలగడ వేసుకొని ఆయన నిద్రిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దోణితో పాటు అనేక దోణులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో అకస్మాత్తుగా సముద్రంపై పెద్ద తుఫాను రేగి పెద్ద గాలి చేత దోణెలను ఒక్కసారిగా అటు ఇటుగా కదిలిస్తూ వేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసుక్రీస్తు ప్రభువారిని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటనే మనం చదువుకున్నామండి. అందుకు ఆయన ఏమంటూ ఉన్నారండి, మనం చదువుకున్నట్లయితే, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, దానికి ముందు ఎన్నో అద్భుతాలను శిష్యులు చూచారు యేసుక్రీస్తు ప్రభువారితో. పక్షవాయు గలవారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా స్వస్థపరిచారో, అంతేకాకుండా కుష్టి రోగిని ఎలా స్వస్థపరిచారో, అనేక మంది విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో ఇవన్నీ వారు కనులారా చూస్తున్నారు, కానీ ఆయనను నమ్మలేక ఉన్నారండి. కనుకనే యేసు ప్రభువారు అంటున్నారు, మీరెందుకు భయపడుతున్నారు? ఎన్ని అద్భుతాలు నాతో ఉండి మీరు చూస్తున్నారు కదా, మీరు నశించిపోయేటట్లు నేను మిమ్మల్ని విడిచిపెడతానా? మీ ప్రాణముల హాని నేను కలిగిస్తానా అని చెప్పి యేసు ప్రభువారు అంటున్నారు, మీరెందుకు భయపడుతున్నారు? నేను మిమ్మల్ని కాపాడుటకు వచ్చిన దేవుణ్ణే, మిమ్మల్ని రక్షించుట కొరకు వచ్చిన దేవుణ్ణే. మీరు నశించిపోతుంటే నేను చూస్తూ ఉండే దేవుణ్ణి కాదని ఆయన అంటూ, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఎందుకు మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి వెంటనే ఆయన గాలిని తుఫాన్ని గద్దించినప్పుడు అవి నిమ్మలమాయనని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ విషయాన్ని చూచిన వారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పారు. వారు మిక్కులి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఈయన ఎవడో అని ఒకరితో ఒకడు చెప్పుకొని మాట్లాడుతున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అంటే అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని వారు నమ్మలేకున్నారు. అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని మామూలుగానే యేసు ప్రభువారిని చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు వారు అనుకుంటున్నారంట, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును ఎలా లోబడుచున్నాయని ఒకరితో ఒకరు చెప్పి అప్పటి నుండి ఆయనకు భయపడడం వారు ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే, ఉదయకాలం దేవుడు తన వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నారు.
ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తున్నాం. ఎంతో భయంకరమైన సంఘటనలు ఎదురవుతున్నప్పుడు ఆయన మనల్ని విడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మరలా సమస్య వచ్చినప్పుడు భయపడుతున్నాం, దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. ఈ సమస్య నుండి ఆయన మనల్ని విడిపించగలరా లేరా అని ఒక అవిశ్వాసంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. గనుకనే దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు, ఇంకనూ మీరు నన్ను నమ్మలేకపోతూ ఉన్నారా? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? సమస్యలను చూసి భయపడుతున్నారు, రోగములను చూసి భయపడుతూ ఉన్నారు, ఆర్థిక పరిస్థితులకు భయపడుతూ ఉన్నారు, ఈ లోకంలో ఎదురవుతున్న శోధనలకు మీరు భయపడుతున్నారు. మీరు భయపడవద్దు, నేను మీతోనే ఉన్నాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు అదే ధోరణిలో ఉన్నారండి. వారితో ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతున్నారంటే ఆయనను వారు పరిపూర్ణంగా గుర్తెరగలేని అవిశ్వాసంలో అక్కడ శిష్యులు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఇంత గొప్ప అద్భుతాన్ని చేశారో, సముద్రం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడిందో అప్పటి నుండి ఈయన నిజంగా దేవుడే అని వారు నమ్మడం ప్రారంభించారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆయన మనందరితో మాట్లాడుతున్నారు, మీరెందుకు భయపడుతున్నారు? యెషయా గ్రంథం 41:10 మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఏమండి, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నానని అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. ఇన్ని మాటలను మనం చదువుతూ ఉన్నాం, కానీ భయపడే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది, ఏదో సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది, ఏదో అనారోగ్యం అనేది వెంటాడుతూనే ఉంటుంది, శోధనలు వెంటాడుతూనే ఉంటాయి, శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి, నిత్యము మళ్ళీ కలవరపరుస్తూనే ఉంటాయి, మళ్ళీ భయపెడుతూనే ఉంటాయి. గనుకనే ఆయన అంటున్నారు, మీరు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, మీరు నమ్మిక మాత్రం ఉంచండి, నా యందు విశ్వాసం మీరు ఉంచండి, మిమ్మల్ని నేను విడిపిస్తాను, మీకు నేను సహాయం చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. గనుక ఆయన బిడ్డలమైన మనము ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నానండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ సంఘానికి ఆయన తెలియపరుస్తూ అంటూ ఉన్నారు, ఏమంటే దేవుని వాక్యంలో మనం చూస్తే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనం భయపడవలసిన విషయము లేదు, మనం భయపడవలసిన అసలు పరిస్థితులే లేవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నారు. ధైర్యముగా మనం చెప్పాలి, ఆయన నాకు సహాయకుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. కొన్ని సందర్భాల్లో నరులకు మనం భయపడతాం, వారు ఏదో చేస్తున్నారని భయపడిపోతూ ఉంటాం, వారి ద్వారా మనకేదో కీడు కలుగుతుందని భయపడిపోతుంటాం. ఏ మనిషి ద్వారా ఏ కీడు మనకు కలగదండి. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. గనక ఆయన యందు నమ్మిక ఉంచుదాం. ఆయన మనతో ఉన్నారని, మన మధ్యలోనే ఉన్నారని, నిత్యం మనల్ని కాపాడుతున్నారని పరిపూర్ణమైన నమ్మికతో ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను మనం పొందుకుందాం. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, భయపడకము, నేను నీ దేవుడినే ఉన్నాను, నీ దేవుడుగా నేను ఉన్నాను కనుక నువ్వు భయపడవలసిన అవసరము లేదు. గొప్ప ధైర్యముతో ప్రభువు నాకు సహాయకుడని నువ్వు చెప్పగలిగే ఆత్మీయతలో ఉండాలి. అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దని ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదములు పొందుకొని దేవుని చేత దీవించబడదాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. మీరెందుకు భయపడుతున్నారు? మీరింకా నమ్మిక లేక ఉన్నారా? నేను మీతోనే ఉన్నాను, మీకు సహాయం చేసే దేవుడను, మిమ్మల్ని విడిపించేవాడను,
నేను మీ దేవుడినై ఉన్నానని మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. గనుక ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరూ నమ్మి నీవు సహాయకుడు అని, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్నేమి చేయగలనని ధైర్యముతో చెప్పుతూ అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదం దినమంతా ఉంచి నడిపించమని, అయా రాకపోకల్లో చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన విడుదల, స్వస్థత నజరుడైన యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఏమైనా కార్యాలు పూనుకుంటే తోడుగా ఉండండి. దినమంతా నీ కృపలో అయా ఈ వాగ్దాన మాటలు విన్నా వీళ్ళందరినీ నడిపించి నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వీరి కుటుంబాలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.